మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిపాలన చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రులు తుమ్మల గారు, అదేవిధంగా భట్టి గారి అదే జిల్లా అంతటా కూడా సుఖంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ ఉగాది పర్వదినాన ఈ రోజు నుంచి మళ్ళా ఉగాది వరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. వారందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో పాటు ఎల్లంగు నియోజకవర్గం ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, మిగతా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా ఒక బలమైన శక్తినిచ్చి ఆ భగవంతుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా వారు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూసాం సోనియమ్మ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాల మతాలను కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీయడం, వారు ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకునే విధంగా 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టడం, తద్వారా ప్రజలందరూ కూడా ఏకమై తిరిగి భారతదేశం ఉన్నటువంటి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఈ ప్రాంతం నుంచి నిలబడినటువంటి మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా గెలిపించి వారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ పండగ పర్వదినాన కోరుకుంటూ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులందరూ కూడా భగవంతుడు శక్తినిచ్చి చక్కటి పరిపాలన ప్రజలకు ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుని ఈ కార్యక్రమానికి మహిళా సోదరులందరూ వచ్చారు. వారు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.